విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న మెను సక్రమంగా అమలు చేయాలని మార్కాపురం జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీదేవిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ నాగూర్ ఖాన్ ఆరోపించారు. స్థానిక బాలికల ఉన్నత పాఠశాలను సోమవారం సందర్శించి రికార్డులు పరిశీలించారు. 802 మందికి మధ్యాహ్న భోజనం వండటానికి 120 కిలోల బియ్యం ఇవ్వాలని, కేవలం 70 కిలోల బియ్యం మాత్రమే ఇచ్చారని తెలిపారు. ఇక గుడ్లు కూడా 450 మాత్రమే ఇచ్చారని తెలిపారు. రికార్డులు పరిశీలిస్తే 120 కిలోల బియ్యం, 450 గుడ్లు ఇచ్చినట్లు రికార్డుల్లో రాశారని తెలిపారు. తన ముందే రికార్డులు తారుమారు చేసినట్లు వెల్లడించారు. ఇక పాఠశాలలో ఆర్ఓ ప్లాంట్ పనిచేయడం లేదు. దీంతో విద్యార్థులు పాచిపట్టిన వాటర్ ట్యాంకు నీళ్లు తాగి వ్యాధులకు గురవుతున్నారు అని తెలిపారు. ఇక 10వ తరగతి పాస్ అయిన విద్యార్థుల నుంచి 500 రూపాయలు బలవంతంగా వసూలు చేసింది అని తెలిపారు. ఇక బియ్యం, గుడ్లు బయట అమ్ముకుంటూ విద్యార్థుల కడుపు కొట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రతి విద్యార్థికి సన్న బియ్యము అందించి ప్రతి విద్యార్థి కడుపు నిండా భోజనం పెట్టాలని చెప్పేసి ఆయన ఒక ధ్యేయంతో ప్రతి స్కూళ్ళల్లో కానీ, అంగన్వాడీ స్కూళ్ళల్లో కానీ ప్రతి చోట సన్న బియ్యం పిల్లలకు తినిపించడం, మంచి భోజనం ఇవ్వడం ఒక ధ్యేయంగా తీసుకున్నారు. కానీ ఇట్లాంటి ఉపాధ్యాయులు, అధికారులు సన్న బియ్యాన్ని అమ్ముకునే తత్వంతో ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తూ ఉంది. పిల్లలకి సరైన భోజనం పెట్టకుండా, కడుపు నిండా భోజనం పెట్టకుండా, పేద పిల్లలు, మన ఎస్సీ ఎస్టీలు, ఈ హాస్టల్ నుంచి వచ్చే తినే పిల్లలు కూడా చాలా అన్నం సరిపోవడం నుంచి చాలా బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఫోన్లు చేసి అదే విధంగా నాకు చెప్తున్నారు కాబట్టి నేను విజిటింగ్కి వెళ్ళాను. నేను దీన్ని మా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారు స్పందించి వెంటనే దీని మీద యాక్షన్ తీసుకొని, చర్య తీసుకొని ఆమెను సస్పెండ్ చేయవలసిందిగా కమిటీ నుంచి, మన విద్యార్థుల కమిటీ నుంచి నేను కోరుతున్నాను. జీతం తక్కువ ఉందా? మీరు లెక్క తీయాల్సి, మీరు తిన్నారని అనడం లేదు మేడం. డెవలప్మెంట్ పెడుతున్నామన్నారు. మీరు అందులో రైస్ కిట్ లెక్క తీసి చూపించండి. లక్ష రూపాయలు ఖర్చు పెడతారు. రైస్ కిట్ లక్ష రూపాయలు మేడం, గుడ్ల మీద కాకుండా నెలకండి. ఏం రాశారు మేడం మీరు? ఇవాళ 50 ఇచ్చి 120 రాశారు మీరు. ఏం లెక్క మీరు చెప్పండి. మంత్ మీద 1,50,000 వస్తుంది. 5,000 మాదిరిగా 30 రోజులు అంటే 30 కానీ కాదులే, 26 రోజులు వేసుకున్నా 1,50,000 వస్తుంది. ఎట్లా లెక్కే మరి సార్? అట్లా ఎక్కేసుకున్న 1,00,000 వస్తుంది. సార్ నెల మీద మీరు చెప్పిన ప్రకారం తీసేసినా కూడా 1,00,000 రూపాయలు తగ్గదు. మీరు స్కూల్కి 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారా? ఎంత ఇస్తారో చెప్పండి సార్. 15 రూపాయలు కిలో బియ్యం తీసుకుంటున్నారు. లేదు సార్, లేదండి.